టీడీపీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి గారు అలానే కేశినేని చిన్ని గారి ఇష్యూ చేరింది. ఏమంటారు మీరు? ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం. బేసిక్ గా కొలపూడి శ్రీనివాస్ గారు సామాజిక ఉద్యమాల్లో పనిచేస్తూ, రాజధాని ఉద్యమంలో పనిచేస్తూ ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన క్రమంలో ఆయన తెలుగుదేశానికి దగ్గరయ్యాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది. ఆయన ఈ రాజకీయ వాతావరణంలో మంచి విజయాన్ని సాధించారు. ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. సహజంగా కొలిపూడి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్ మూవ్మెంట్ లో నుంచి వచ్చిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో ఒక సాధారణ కార్యకర్తగా పడిలేసి వచ్చిన వ్యక్తి కాదు, ఒక సామాజిక ఉద్యమాల్లో పడిలేసి వచ్చిన వ్యక్తి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ధోరణులు భిన్నంగా ఉంటాయి, కొంచెం ఇండిపెండెంట్ ధోరణులు ఉంటాయి. సహజంగా ఈ రాజకీయ పార్టీ వాతావరణంలో కొత్తదనం కాబట్టి ఆయనతో ఎట్ట డీల్ చేయాలి, రొటీన్ పొలిటీషియన్ ఉండవచ్చు ఎట్ట డీల్ చేయాలి అనేది అక్కడ పేచీ వస్తూ ఉంది. ఆ పేచీని తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు కట్ చేయాలి. అందువినంగా నాంచి పెద్దది చేశారు. ఈరోజు ఎంపీతో ఆయన వర్సెస్ ఎంపీగా విషయం మారిపోయింది. ఇప్పుడు ఎంపీని తప్పుపట్టాలన్నా, కొలకపూడి గారిని తప్పుపట్టాలన్నా, ఇద్దరిని సర్దుకోమనేది కుదరని పని. చాలా బాగుంటుంది వినడానికి, సర్దుకోమోడి అనే పాట ఎంత సర్దుకోకపోవడం అంటారో అది సర్దుకోబోయేది ఎప్పుడు జరగదు. కాబట్టి సర్దుకోకపోవడం అనేది రాజకీయాలు కుదరదు. కాబట్టి వీళ్ళు సర్దుకోండి అంటే వాళ్ళు పెద్ద ఇప్పుడు పుండుగా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో కొలకపూడి గారు ఒక దూరం వెళ్ళాడు. నేను కొలకపూడి గారు చేస్తున్న ఆరోపణలు కరెక్టా, చిన్ని గారు చేస్తున్న ఆరోపణలు కరెక్టా కాదు, చాలా పెద్ద ఆరోపణ అది. కొలికపూడి గారు విత్ ప్రూఫ్ చూపిస్తున్నారు కదండి. నేను అదే అంటున్నా, ఆయన ఏకంగా పలానా బ్యాంక్ అకౌంట్ ద్వారా పలానా లక్షల రూపాయలు పలానా వ్యక్తి ద్వారా ఇచ్చాను, వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియా అని ముద్రపడిన మీడియాలోనే ఆ వివరాలు చెప్పాడు. దానికి సోషల్ మీడియాలో పెట్టాడు ఆయన రికార్డు. అంటే ఆయన నేను డబ్బులు ఇచ్చాను 5 కోట్లు ఎమ్మెల్యే కోసమని. రెండో ఆరోపణ జనరల్ పొలిటికల్ ఆరోపణ. అదేంటంటే ఆయన కేశినేని చిన్ని గారి చుట్టూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇది పెద్ద ఆరోపణ. ఆయన చుట్టూ దందాలు చేసే వాళ్ళంతా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. ఈయనేమంటాడు, ఆయన వైసీపీతో సంబంధాలు అని ఈయనంటాడు. ఇద్దరు కలిసి వైసీపీతో సంబంధాలు అంటారు. ఈ జాడ్డి మ్యాన్ నుంచి వచ్చింది, పై నాయకత్వం నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవడన్నా దొరకని తెలుగుదేశం వాడు జగన్ మనిషి అని వేస్తారు. ఇప్పుడు వీళ్ళ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ తంబలపల్లి రామచంద్రారెడ్డి మన పోటీ చేసి ఓడిపోయినాడు. ఇప్పుడు సారా కేసులో దొరికినాడు, సస్పెండ్ చేశారు, అంతవరకు బాగుంది. ఆయన జగన్ మనిషి అని వేస్తారు. రామచంద్ర అంటే ఎవడన్నా మన పార్టీలో తప్పు చేయని వాడు జగన్ మనిషి అంటారు. అది బాగా నేర్చుకున్నారు. పై నాయకత్వం చెప్తున్నాడు, మనం ఏం తక్కువ, మనకి వ్యతిరేకంగా ఎవరిని ఇప్పుడు స్వర్ణ గారికి నాకు ఇష్టం లేకపోతే స్వర్ణ గారు తెలుగుదేశం మనిషి, మీకు నేను ఇష్టం నేను తెలుగుదేశం మనిషి అయిపోయింది. ఇప్పుడు ఈ అలవాటు ఊరి నుంచి నేర్పించినాడు. మీరు ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన తర్వాత వాడు తప్పు చేసినా ఒప్పు చేసినా మీ పార్టీయే, ఎవడు తీసుకోమన్నాడు. కానీ తీసుకొని ఇప్పుడు తప్పు జరిగేది ఆయన జగన్ ముద్ర వేసేద్దాము అని వేసేస్తే ఇప్పుడు వాళ్ళు కూడా అదే వేస్తున్నారు. పై నాయకులే జగన్ ముద్ర వేయగలేదు, మనం ఏం తక్కువ, నేను ఆయన జగన్ ముద్ర ఈయన జగన్ ముద్ర వేసి పడేసినారు. మొత్తం మీద అందరూ తెలుగుదేశంలో అందరూ చంద్రబాబు గారు లోకేస్తే అందరూ జగన్ ముద్రలు ఉండేవాళ్ళ అనే వరకు వెళ్తా ఉంది వ్యవహారం. కోపం వచ్చిన అందరూ జగన్ ముద్ర వేయడం, ఈ స్టైల్ వాళ్ళు నేర్చుకున్నారు. రెండో విషయం ప్రధానంగా పెద్ద ఆరోపణ ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో ఒక నిజాన్ని బయటపెట్టారు. తిరువూరు మున్సిపల్ గ్రామ పంచాయతీ మున్సిపల్కి సంబంధించిన వాటిలో మేము కేశినేని చిన్ని గారు ఒక మనిషిని అరేంజ్ చేసినాడు, ఆ మనిషి మాకు డబ్బులు ఇచ్చినాడు, ఆ డబ్బులతో వైసీపీని కొన్నామని చెప్పినాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తారు, రాష్ట్రంలో ఇదేనా, రాష్ట్రంలో వైసీపీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినందుకు డబ్బు ఇచ్చుకున్నట్టేగా. ఇప్పుడు ఆయన కేసు కాబట్టి ఆ దందా చేసి ఆయన ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చినాడో కొనడానికి వైసీపీ కౌన్సిలర్ని, అతను ఏం చేసినా నువ్వు పట్టించుకోవద్దని ఎంపీ చెప్తున్నాడు అంటాడు. ఇంత పెద్ద విషయాలు వచ్చిన తర్వాత ఇంకా పంచాయతీ తేడా ఏంది, పంచాయతీ ఎప్పటి నుంచో ఉంది, పంచాయతీ తేలినట్టుగా అదో చేస్తున్నారు. కానీ ఏదైనప్పటికీ కూడా ఈ మొత్తం ఎపిసోడ్లో కొలకపూడి గారు చాలా తీవ్రమైన ఆరోపణలు, చాలా తీవ్రమైన నిర్ణయానికి వచ్చాడు. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ తాడో పేడో తేల్చాల్సిన సమయం ఆసనమైంది. అది తెలుగుదేశానికి వచ్చే ప్రధాన చిక్కు ఎక్కడ వస్తుందంటే స్వర్ణ గారు, ఇప్పుడు కొలకపూడి గారు ఇది పార్టీకి నష్టం కదా అన్న అనుకోండి, మరి ప్రభాకర్ రెడ్డి గారు ఆడ ఎస్పీని తిడుతున్నాడు, ఎమ్మెల్యే అదేంది అంటాడు, వస్తుంది కదా. తర్వాత కడప జిల్లాలో ఈ ఏమంటారు మట్టి కోసం ఎక్కడో కొట్లాడుకున్నారు అధికార పార్టీ బీజేపీ ఎమ్మెల్యే, వాళ్ళ సంగతి ఏంటి అంటారు. ఇంకంతే కదా, మిమ్మల్ని మీ పైన చర్య తీసుకుంటే పురుషోత్తమ సంగతి అంటారు మీరు. కాబట్టి తప్పు అద్దులు దాటినప్పుడే యాక్షన్లు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఇంతవరకు వచ్చారనుకోండి, అంటే ఇంకెక్కువ మాట్లాడితే ఆయన మొన్న కార్డు చెప్పాడు, నేను ఎప్పుడు దళిత కార్డు వాడను, ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్న నా ఇన్నేసులు నన్ను పనిచేయట్లేదు అన్నాడు. ఇప్పుడు రేపు ఈ కనుక్కుంటే ఒకసారి కప్ప కోపం కప్ప కోపం.
ఎడవమంటే పాము కోపం, వద్దంటే కప్ప కోపం. అక్కడ తయారైపోయింది దీని పరిస్థితి. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రతిదాన్ని ఈ యొక్క స్వయంకృతాపరాధం. తప్పులు జరిగితే సరిదిద్దుకోండి, యాక్షన్ తీసుకోండి, ఇన్ టైంలో చేయండి. లేకపోతే మెల్లిగా నానుద్దాం, అవకాశం ఉంటే దీంట్లో కూడా జగన్ దోలదాం, దీని వెనకాల జగన్ నడుపుతాం, ఏదో పేరు నేను నడపనని చెప్పారు ఈ మధ్య తెలుగుదేశం వాళ్ళు కొలకపూడిని. మరి మీ పార్టీ ఎమ్మెల్యే మీరే పెట్టుకొని మళ్ళీ ఆయన నడపంటే ఎందుకు పెట్టుకున్నారు పార్టీలో? ఈ త్వర ఇప్పుడు స్వర్ణ గారు ఒక పార్టీలో జరుగుతుంటే పక్క పార్టీ వాడు ఏం చేస్తాడు, అటు గెలుతాడు. అది సహజం కదా, మనం గెల్లా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ అని 5 ఏళ్ళు గెలినాం కదా టీవీలో కూర్చొని. చాలా ఉంటాయి ఇట్లా రాజకీయాలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం, దీని మూల్యాన్ని వాళ్ళు చెల్లించుకుంటున్నారు. కాబట్టి బరస్ట్ అయ్యి ఆధారాలతో డబ్బులు ఇచ్చామని చెప్పినాడు కాబట్టి ఇక తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది. అంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజకీయ సమీకరణాలు ఒక వ్యక్తిని పార్టీలోకి చేర్చుకోవడానికి కావచ్చు, సీట్ ఇవ్వడానికి కావచ్చు, ఎమ్మెల్యేగా గెలిపించడానికి కావచ్చు, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు కొలికపూడి గారు జగన్ గారి మీద పోరాటం చేసి టీడీపీలోకి వెళ్ళిన వ్యక్తి. ఓకే, అదే మాకు చాలు అనుకునే మనస్తత్వమో లేకపోతే అదే రాజకీయం అనుకునో పార్టీలో చేర్చుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన నేతల మీదనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు విత్ ప్రూఫ్స్తో. ఇది గెస్ చేయలేమా? కొలకపూడి గారు విషయం ఎలా ఉన్నా చాలా యూట్యూబ్లో చూడండి, మీరు యూట్యూబ్ వేస్తే కొమ్మంటారు, చాలా మంచి రోల్ పోషించారు. జగన్మోహన్ రెడ్డి గారినప్పుడు ఎట్టబడితే అది తిట్టారు, జగన్ని బాగుందని ప్రోత్సహించారు. ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని తిడుతున్నారు. రీజన్ ఏంటంటే మేం కదా జగన్ ఓడించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కదా ప్రయారిటీ అంటే వాళ్ళకి ఎవడు ప్రయారిటీ ఇస్తాడు? యూట్యూబ్ పెట్టుకున్న వాళ్ళకి, నాకు, మీకు అందరికి ప్రయారిటీ ఇచ్చుకుంటా పోతా ఉంటే ఇంక పార్టీ ఆడ ఉంటుంది. ఒక ఆయన ఆడి వరకు పోయినాడంటే అసలు యుద్ధం చేసింది జగన్తో మేము అంటే తెలుగుదేశం పార్టీలో గ్రౌండ్ లెవెల్లో పోలింగ్ ఏజెంట్లుగా పార్టీ జెండా మోషన్ అంతా యుద్ధం చూశారంట. ఈ సాయంత్రం 7 నుంచి 9 వరకు డిబేట్లో కూర్చొని నాలాగా ఉపన్యాసం చెప్తుంటారు కదా, వీళ్ళు యుద్ధం చేసినారంట జగన్తో. అంటే మేము గెలిపించింది అంటున్నారు. సాయంత్రం 7 నుంచి 9 వరకు కూర్చున్న వాళ్ళందరూ గెలిపించారు తెలుగుదేశాన్ని. ఆడ 365 రోజులు సంవత్సరానికి 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు ఏంటి అంటే యుద్ధం చూసినారంట. ఈ స్థాయికి వచ్చేసినారు. ఇంకా దీన్ని అప్పుడు ఎంకరేజ్ చేసాం. ఆ రోజు జగన్ మీద రాళ్ళేస్తా అంటే బాగుందని ఎంకరేజ్ చేసినాం. ఇప్పుడు వాళ్ళు అలవాటు ఆడిపోతుంది, వాళ్ళ పనులు జరిగితే బాగుందంటే, లేకపోతే రివర్స్లో అదే రివర్స్ మీ మీద పడతారు. కాబట్టి ఇది కొంత ఇవన్నీ స్వయంకృత అపరాధాల కింద వస్తాయి. ఇప్పుడు ఈ ఇష్యూలో చిన్ని గారికి సంబంధించో లేదా కొలికపూడి గారికి సంబంధించో ఆ డెసిషన్ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎవరికో ఒక వైపు నుంచి అయితే మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇద్దరిని సర్దడం తప్ప తెలుగుదేశానికి ఏ మార్గం లేదు. ఇద్దరిని సర్దుకోవాల్సింది. ఎందుకంటే చిన్ని గారు ఒక బలమైన నాయకుడు, ఆయన వదులుకోలేరు. కొలకపూడి గారిని ఏమన్నా అంటే కొత్త కోణాలన్నీ వస్తాయి. కాబట్టి పైపించి నీకు ఆరోపణలు చేస్తున్నారు, న్యాయాలు ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి కొలకపూడి గారిని అంటే ఒక సమస్య, చిన్ని గారిని అంటే ఇంకొక సమస్య. కాబట్టి ఇద్దరిని సర్దుకునే ఏర్పాట్లు ప్రారంభంగా చేస్తారు. ఇది సర్దుకోదు. ఎందుకంటే రాను పరిస్థితులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కాబట్టి సర్దుకునేది కాదు ఇది. ఎవరో ఒకరు సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి ఇప్పుడు అధిష్టానం అర్థం సర్దుకొని వాళ్ళిద్దరిని సర్దే పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే వీళ్ళిద్దరిని దబాయించి ఇద్దరి సంగతి తేల్చాలి, ఎవరు తప్పైతే వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సర్దుకోవాల్సి వస్తుంది. ఇతరులను సర్దుకొని మీరు కొంచెం సర్దుకోండి అయినా నిన్నంటే ఒక సమస్య, ఆయనంటే వరకు వస్తుంది. ఒక క్లిష్టమైన సమస్య, తప్పొప్పులు కాదు. ఆయనంటే ఒక సమస్య, ఇన్నంటే ఒక సమస్య, ఇద్దరినంటే ఇంకొక సమస్య. కాబట్టి ఇద్దరిని సర్దుకోమంటారా అనేది నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజలైతే గమనిస్తున్నారు ఎవరు సర్దుకుంటున్నారు, ఎవరు అడ్జస్ట్ అవుతున్నారు అని. ఇది ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు అందిస్తుంది అనుకోవచ్చు? ప్రతి ఎపిసోడ్ ప్రభాకర్ రెడ్డి గారిది, ఇంకా చాలా మంది ప్రతి ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ రాంగ్ ఎపిసోడ్ గానే వెళ్తా ఉంది. కాబట్టి ఈ రాంగ్ ఎపిసోడ్ ఎందుకు వెళ్తా ఉంది అంటే అదుపు తప్పుతా ఉంది. తప్పు చేసిన ఎమ్మెల్యేల పట్ల, తప్పు చేసిన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తే ఈ సమస్య రాదు. అది కూడా ఇన్ టైంలో చేయాలి. నిర్లక్ష్యం చేస్తే అది మెడకు చుట్టుకుంటుంది. అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పేరు చేస్తా ఉంది. ఇప్పుడు రోగం ప్రారంభ దశలో ఉంటే సింపుల్ గా కోర్సుతో అయిపోతుంది. అది ముదిరి పాకాన పడితే గమనించకపోయినా, గమనించి నిర్లక్ష్యం చేసినా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆపరేషన్ చేయాల్సిన ఛార్జ్, ఆపరేషన్ ఇప్పుడు ప్రమాదకరమే. ఇప్పుడు ఆపరేషన్ చేసుకుని ఇంకా పోతే ముదిరిపోయి ఆపరేషన్ స్టేజ్ దాటిపోతుంది. కాబట్టి ఆపరేషన్ స్టేజ్ దాటికొచ్చి ఇప్పుడు ఆపరేషన్ అన్న శుద్ధంగా చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి వస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఎందుకు కొలికపూడి గారు పదే పదే టీడీపీకి సంబంధించిన వాళ్ళపై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు? ఆయనకి ఏం కావాలి అసలు? గారు లేవనెత్తిన అంశాలకు తెలుగుదేశం సమాధానం చెప్పాలి కదా. ఆయన లేవనెత్తేదండి, నేను ఎమ్మెల్యే,
నా మున్సిపల్ కమిషనర్ని నాతో పనిచేయని అంటాడు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అవునో కాదు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి నేను మున్సిపాలిటీలో డెవలప్మెంట్ కోసం ఇది చేసినాను, మంత్రిని తీసుకు ఒక 5 కోట్లు 10 కోట్లు టెండర్ల వరకు తీసుకొచ్చాను, టెండర్లు ఎంపీ ఆఫీస్ చేస్తున్నాడు అంటాడు. నువ్వు 7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక ఎంపీ పరిధిలో, మిగతా నియోజకవర్గాలు ఎలా ఉంటావు నాతో అలా ఉండు అంటున్నాడు. ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఏడు చెప్తాం? విజయవాడ 3-4 ఎమ్మెల్యేలు ఉన్నాయి, వాళ్ళతో ఒక రకంగా ఉంటావు, వాళ్ళంతా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ జోలికి పోవు, నేను చిన్నవాడిని కాబట్టి నా జోలికి వస్తావా అంటున్నాడు. మనం యాడికి పోయేది ఇక్కడికి? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, ఒక ఆయన్ని పిలుచుకొచ్చినావు, కౌన్సిల్ కొనడానికి డబ్బులు ఇప్పించినావు, కొన్నాను, గెలిపించుకున్నావు, ఇప్పుడు వాడు ఏం చేసే పనులన్నీ ఆపేయమంటున్నావు, నేను ఆపేది అంటాడు. దాంట్లో అనైతికం ఉంది. కొలకపోతే ఇక్కడ డబ్బులు ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు కొనడానికి డబ్బులు ఆయన ఇచ్చినాడు, ఇప్పుడు ఆయన చెప్పి ఊరికే ఇచ్చాడు. ఏమన్నా మన మహాత్మా గాంధీ వారసులో స్వతంత్ర పోరాట సమరయోధులు ఎందుకు డబ్బు ఇచ్చినాడు? కొనడానికి డబ్బులు ఇచ్చినట్టు అనైతికం. అనైతిక పనులు చేసేవాడు అనైతిక పనులకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను వదలను అంటాడు. డబ్బులు మాత్రం తీసుకొని కొన్నాను, బట్ ఆయన చేసే ఏదో పనులు మాత్రం ఒప్పుకొని అంటే అది అట్టు కుదురుతుంది కదా. అందరిది గందరగోళం వ్యవహారం. దీన్ని ఆ పార్టీ భరించాలి.